మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గవర్నమెంట్ మాకు పేద రైతులకు ఇచ్చింది. దాంట్లో ఏదో పండించుకోవడానికి మాత్రమే ఇస్తుంది. అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో కూడా ఒక్కసారి మీకు అర్థమైపోతుంది. సీన్ లొకేషన్ చూస్తూ ఉంటే ఒక గ్రామానికి సంబంధించినటువంటి వైకుంఠ ధామంలో ఉన్నాం. ఈ వైకుంఠ ధామంలోకి ఎందుకు వచ్చాము అంటే దీనికి ఒక చరిత్రనే ఉన్నట్టు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది హైదరాబాద్కు శివారు ప్రాంతమైనటువంటి అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వైకుంఠ ధామం. ఈ వైకుంఠ ధామాన్ని కూడా ఇక్కడ తిష్ట వేసినటువంటి ఒక సాల్వో ఇండస్ట్రీ యాజమాన్యం ఈ వైకుంఠ ధామం కూడా మాదే అని చెప్పేసి వాళ్ళు ఒక సర్వే నెంబర్ కూడా వేశారు. ఆ సర్వే నెంబర్ కూడా చూస్తూ ఉండండి. అక్కడ మనిషిని అంటే అక్కడ దాన సంస్కారాలు చేసేటువంటి అక్కడ కూడా సర్వే నెంబర్ 312 అని చెప్పేసి వేశారు. కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఒక గ్రామంలో ఎవరైనా చనిపోతే ఇక్కడ దాన సంస్కారాలు చేసేటువంటి ఒక వైకుంఠ ధామాన్ని కూడా వాళ్ళు కబ్జా చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఇది ఎవరిది తప్పు? బార్డర్ లో ఇటు యాదాద్రి జిల్లాకు ఇటు మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి మధ్యలో కొన్ని అసైన్ ల్యాండ్స్ కొనుక్కొని ఇండస్ట్రీస్ నెలకొల్పి ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి మొత్తం భూములను మొత్తం కబ్జా చేస్తూ, అది ఏ ల్యాండ్ అయినా సరే, అసైన్ ల్యాండ్ అయినా సరే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని మొత్తం కబ్జాలు చేస్తూ ఇక్కడ దాకా అంటే చివరికి అవి కబ్జాలు చేశారని ఈ ఊరోళ్ళు మొత్తుకుంటే ఇప్పుడు ఏకంగా శ్మశాన వాటికను కూడా అంటే ప్రభుత్వాధికారులు కట్టించినటువంటి శ్మశాన వాటికను కూడా కబ్జా చేశారంటే నిజంగా ఇది ఎంత సమంజసం అండి? గ్రామస్తులు చనిపోతే వాళ్ళు దాన సంస్కారాలు చేసుకోవడానికి కట్టించినటువంటి ప్రభుత్వ భూమిని కూడా అది మాదే అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడున్న శ్మశాన వాటిక 886, 887లో ఉంది. కానీ వాళ్ళు చేసిన పరిస్థితి ఏంటంటే ఎక్కడో యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 312 సర్వే నెంబరు ఈ శ్మశాన వాటికి వేశారు. ఎందుకు వేశారు? ఇక్కడ ఉన్నటువంటి నిధులు అంటే రాళ్ళు కానీ ఇలాంటివి మైనింగ్ సంబంధించినటువంటి కొల్లగొట్టడానికి ఇక్కడ అధికారులు వస్తే ఇది యాదాద్రికి సంబంధించిందని చెప్పేసి చెప్పడం, అక్కడ అధికారులు వస్తే ఇది అంకిరెడ్డిపల్లికి సంబంధించిందని చెప్పడం, ఇలా సాల్వో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఈ రెండు గ్రామాల్లో అంటే ఎలాంటి డిస్ప్యూట్ లేని ల్యాండ్ ను డిస్ప్యూట్ గా క్రియేట్ చేసి అక్కడి ప్రజల్ని ఇక్కడ ప్రజల్ని అంటే మధ్యలో పెట్టేసి అంటే ఇది డిస్ప్యూట్ ల్యాండ్ అని చెప్పేసి క్రియేట్ చేసి అధికారులను కూడా అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా చేయడం. అంటే ఎవరినైనా కోర్టులు కూడా చెప్పాయి స్టేటస్ కో ఉందని చెప్పేసి కూడా చెప్తూ ఉంటే కూడా వాటిని కూడా విస్మరించి వాళ్ళ ఇష్టారాజ్యంగా అక్కడ చూడండి మొత్తం మైనింగ్ కొడుతూనే ఉన్నారు మొత్తానికి. అంటే ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఈ శ్మశాన వాటికకి ఏమైంది? ఎందుకు 312 సర్వే నెంబర్ వేశారు? మరి ఇది అంకిరెడ్డిపల్లికి సంబంధించినటువంటి వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారు. మరి వీళ్ళకి ఏ నెంబరు ఏంటనేది తెలుసు కదా. కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ అధికారులకు తెలియకుండా 312 సర్వే నెంబర్ వేయడం అనేది నిజంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ భూమిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా అడుగుతున్నాం. అసలు గ్రామస్తులకు ఏం జరిగింది, అసలు ఈ 312 సర్వే నెంబర్ ఎందుకు వేశారు ఏంటి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి అన్న చెప్పండి, ఇప్పుడు ఈ శ్మశాన వాటిక ఎక్కడ ఉంది? అసలు మీ గ్రామానికి సంబంధించిందా లేకపోతే వాళ్ళకి సంబంధించిందా? భూమి వచ్చేసి మా అంకిరెడ్డిపల్లికి సంబంధించింది సార్. ఈ భూమి వచ్చేసి మా అంకిరెడ్డిపల్లికి సంబంధించింది సార్. ఇక్కడ ఈ శ్మశాన వాటిక గవర్నమెంట్ కట్టించింది. ఇక్కడ కట్టించినాక శ్మశాన వాటిక ఉన్నప్పుడు ఇది అంకిరెడ్డిపల్లికి సంబంధించిన భూమి అయితేనే ఈ విలేజ్ అని చెప్పేసి శ్మశాన వాటిక కట్టిస్తారు. కానీ వేరే జిల్లాలో అయితే కట్టియారు కదా. ఇక్కడ మరి దీనికి 312 అని చెప్పేసి జయరాం రెడ్డి సాల్వ్ ఎక్స్ప్లోజివ్ యజమాన్యం వచ్చేసి ఈ శ్మశాన వాటికకి 312 అని చెప్పేసి రాసిరు. ఇక్కడ రాసి చేసి మొత్తం కబ్జా చేసినాడు. ఇక్కడ 312 అని చెప్పేసి కూడా ఇక్కడ 312 అని చెప్పేసి మొత్తం ఇక్కడ నుంచి దాదాపు బాలాజీ క్రెషర్ అవతల వరకు మొత్తం వచ్చేసి అంతా భూమిని కబ్జా చేసినాడు మొత్తం ఏం లేకుండా. ఇక్కడ ఊరికి విలేజ్ కి వచ్చేసి చాలా మందికి అసైన్ల పట్టాలు వచ్చినవి, పట్టాలైన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరిని రానియకుండా ఫ్రీ కాస్ట్ వేసేసి మొత్తము కబ్జా చేసేస్తున్నాడు లోపలికి, ఎవరిని రానియకుండా. దాంట్లో నేను కూడా ఒక పట్టదారున్నే. నాకు గవర్నమెంట్ ఒక అసైన్ ల్యాండ్ 1 ఎకరం భూమి మాకు ఇచ్చింది. సర్వే నెంబర్ వచ్చేసి 765 సర్వే నెంబరు. దాంట్లో ఒక రూమ్ వేసేసి షెడ్ వేసుకొని పెంచింగ్ వేసుకొని లోపల రానియకుండా చేస్తున్నాడు మమ్మల్ని.
మేము ఆయనకు అమ్మలేదు, చేయలేదు. గవర్నమెంట్ ఇచ్చిన భూమిని అమ్మడానికి అధికారం లేదు, కొనడానికి అధికారం లేదు. ఎవరికి, ఏ ఒక్కరికైనా అధికారం లేదు. అంటే మీకు ధరణిలో కనిపిస్తుందా మీ భూమి? కనిపిస్తుంది సార్. అంటే రైతు బంధు కూడా వస్తుందా? మాకు రైతు బంధు లేదు సార్. మాకు 2012 మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మాకు 2012 వరకు ధరణి పాని వచ్చింది. మాకు ఎప్పుడైతే సపరేట్ తెలంగాణ అని చెప్పేసి వచ్చిందో అప్పటి నుంచి మాకు ఆన్లైన్ లోకి వెళ్ళి తీపిచ్చేసిండు. దానికి ఏం చేసిండు, ప్రభుత్వ ఖరీదు కాజా అని చెప్పేసి పెట్టేసిండు. మేము వెళ్ళి అధికారులను కలిసినాము, చాలా సార్లు కలిసినాము ఈ భూమి కోసము. కలిస్తే వాళ్ళు అంటున్నారు మా దగ్గర పట్టా సర్టిఫికేట్ కూడా ఉంది మా దగ్గర, అయినా పట్టా పాస్బుక్ మీద ఎంట్రీ అయి ఉంది మాకు. అది తీసుకెళ్లి మేము విఆర్ఓలకు చాలా సార్లు కలిసినాము. కలిస్తే మీరు అమ్మిరా జయరాం రెడ్డికి అంటారు. మేము ఎందుకు అమ్ముతాం సార్ ఆ భూమిని? మేము అమ్మడానికి మాకు ఏం అధికారం ఉంది? గవర్నమెంట్ మాకు పేద రైతులకు ఇచ్చింది, దాంట్లో ఏదో పండించుకోవడానికి మాత్రమే ఇస్తది, అమ్ముకోవడానికి మాత్రమే ఇచ్చేది గవర్నమెంట్. ఎవరికైతే ఇవ్వదు కదా అసైన్డ్ భూమిని. క్వశ్చన్ ఏంటంటే మీ అసైన్డ్ భూమిని కూడా కబ్జా చేశారు సార్. అయితే లాస్ట్ కు ప్రభుత్వం కట్టించినటువంటి శ్మశాన వాటికను కూడా కబ్జా చేయడం చూస్తూ ఉంటే ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సాల్వో ఇండస్ట్రీ చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు సార్. 312 అని చెప్పేసి వేసారు కదా, దీనికి వేసేసి కబ్జా చేస్తున్నారు. అధికారులను అక్కడ మేనేజ్ చేస్తున్నాడు, ఇక్కడ అధికారులను మేనేజ్ చేస్తున్నాడు. అధికారులు కరెక్ట్ గా ఉంటే ఇట్లా దారుణం జరగదు, ఒక విలేజ్ కి దారుణంగా జరగదు కదా. ఇట్లా ఎవరైనా చనిపోతే కూడా దీనికి డబ్బులు కట్టి ఖననం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా రాబోయే రోజులు? అట్లా కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కదా సార్ ఇక్కడ. మరి మీ పోరాటం ఏంది అసలు? ఈ పోనీ మీ అసైన్ ల్యాండ్స్ కబ్జా చేసిరంటే పోనీ అది ఒకటి, కానీ ప్రభుత్వం కట్టించినటువంటి శ్మశాన వాటికని కబ్జా చేయడం ఏందని మీ ఊర్లో ఏమంటారు? అసలు ఎట్లా పోరాటం చేద్దామంటారు సార్. కానీ కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావడం లేదు, ముందుకు రావట్లేదు. అంటే వాళ్ళు వస్తే బాగానే ఉంటది, వచ్చేసి దీనికోసం పోరాడితే శ్మశాన వాటిక అనేది తీసేసి ఊరికి గవర్నమెంట్ నిధులతో కట్టించిన రూమ్లకి కూడా 312 అని రాయడం అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే వాళ్ళే వచ్చేసి శ్మశాన వాటిక నెంబర్ వేసారంటే రేపు పొద్దున మీకు రేషన్ కార్డు కావాలంటే కూడా వాళ్ళే ఇస్తారని, వాళ్ళే ఇవ్వాల్సిన పరిస్థితే కదా. అంటే మీరు ఎలా బ్రతకాలో కూడా వాళ్ళే చెప్తారన్నమాట అన్నట్టు సార్. అంతే కదా సార్. ఇప్పటికైనా మీ వచ్చేసి 2 జిల్లాల కలెక్టర్లు వచ్చేసి, పైన అధికారులు వచ్చేసి ఇక్కడ బౌండరీ దాన్ని ఫైనల్ చేసేసి 2 జిల్లాలను డివైడ్ గా చేసేస్తే కూడా బాగుంటది. అంతేగాని ఏ అధికారులు రారు ఇక్కడికి. అంటే మీరు చూస్తున్నప్పటి నుంచి ఈ 2 జిల్లాలకు సంబంధించిన బౌండరీ ఎప్పుడైనా కొట్లాడలైన అప్పట్లో ఏమన్నా అలాంటి సందర్భం వచ్చిందా ఎప్పుడైనా? ఎప్పుడు రాలేదు సార్. అంటే ఈ సాల్వో ఇండస్ట్రీకి సంబంధించిన యాజమాన్యమే సృష్టించి ఇదంతా చేస్తున్నా సార్. అవును సార్. ఇది అప్పట్లో గొడవ అయిందంట, కానీ నాకు కూడా తెలీదు. ఎందుకంటే నాకు తెలివచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏ గొడవలు కాలేదు. ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని రాష్ట్రాల మధ్యలో గొడవలు ఉంటాయి, కానీ ఈ జిల్లాల మధ్యలో గొడవ ఏంటో, అసలు ప్రభుత్వ భూముల మధ్య ఊర్లకు గొడవలు ఏంటో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది అంటారా? అంతే సార్. అంతేగా సార్. మరి ఇప్పుడు నా పేరు శివానా, వెంకరెడ్డిపల్లి గ్రామ సభ్యుడిని. ఇక్కడ కెషర్ అనేటిది ఇక్కడ ముందల కనబడుతున్నాయి. ఇక్కడ మొత్తం ఈ మైనింగ్ ల్యాండ్స్ మొత్తం ఇక్కడ సైడ్ నుంచి మా శ్మశాన వాటిక ఉంది కదా, ఇది 886, 887 ల్యాండ్ సంబంధించింది. ఇది సర్వే నంబర్ కి అనేటిది. ఈ 312 అని పెట్టుకున్నాడు కదా, ఈ పక్కన గ్రామంది పెట్టుకున్నాడు. అది పక్కన ఉన్నది గిట ఓన్లీ 300 ఉండే, ఆయన సృష్టించిండు మొత్తం ఇది గిట 312 అనేటిది సర్వే నంబర్. అక్కడ ఉన్నది ఓన్లీ 300 దానికి సంబంధించింది. ఈ పక్కన ఉన్న కెషర్ అనేటి ఈయన మొత్తం సృష్టించుకొని దీని సర్వేని పెట్టేసుకున్నా ఆయన మొత్తం. అంటే ఆయన మీ గ్రామానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఆయనే నిర్ణయించిన అనమాట, ఇది నా దాంట్లోకి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది గ్రామ సభ్యులు ఏం చేసిరు, ఇది మన కిందకి వచ్చిందని చెప్పేసి మనదే ఇది అప్పటి నుంచి మా గ్రామ పెద్దలు, గ్రామ సభ్యులు మొత్తం అందరు కలిసి ఊరు నిర్ణయించుకొని ఇక్కడ శ్మశాన వాటిక కట్టించారు. ఈ తర్వాత వాడు చేంజ్ చేసేసిండు, సృష్టించి ఇది మా కిందకి వస్తుంది అని చెప్పేసి ఆయన ల్యాండ్ కిందకి వేసుకొని 312 అనేది పెట్టుకున్నాడు సర్వే నంబర్ మొత్తం. అంటే ఎదురు వచ్చిన వాళ్ళని మీద అక్రమ కేసులు పెట్టించి బనాయించి కూడా బెదిరింపులు చేస్తున్నాడు. ఇప్పుడు మేము పోయి మాట్లాడుతుంటే గిట్ట, ప్రశ్నిస్తుంటే గిట్ట మా మీద గిట్ట పోలీసులను పంపిస్తున్నాడు. మేము గిట్ట కేసులు పెడుతున్నాం, అది ఇంకా మళ్ళీ మా రిటర్న్ కేసులు గిట్ట పెడుతున్నాడు. అది మేము ఇంకా చూస్తా ఉన్నాం. ఇంకా సరే, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిందంటే అదే వేరు, కానీ శ్మశాన వాటికను కూడా కబ్జా చేయడం ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తుంది. చాలా దౌర్భాగ్యం. అదే మాకు గిట అనిపిస్తుంది. ఇంకా ఎన్నేళ్ళు అని చూస్తా ఉన్నాం మేము గిట. అది బంద్ చేయాలని చూస్తున్నాం, కెషర్ బంద్ చేయాలని చూస్తున్నాం, రాళ్ళ కోరీలు బంద్ చేయాలని చూస్తున్నాము. దాని వచ్చే సౌండ్ వల్ల మా ఇల్లు మొత్తున్నాయి, మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాం మేము. దాని వల్ల వస్తున్న ప్రజలకు గానీ, రోడ్ పక్కనే ఉంది, మనం ఇక్కడ నుంచి అక్కడ పోతాం కదా వేరే విలేజ్ కి, అక్కడ పోతున్న విలేజ్ వాళ్ళకి గిట మొత్తం అవి గిట చాలా వస్తున్నాయి. ఒకరికి ముందరనే పడ్డాయి, ఒకసారి చనిపోతుండే. ఒకటి ఇక్కడనే పక్కన ఉన్న గుడి ఉన్నది కదా, ఇక్కడ ఆశ్రమం ఉంటది, అక్కడ వచ్చి గిట పడ్డది రాయి.
మా మీద గిట పడుతుండే అక్కడనే మేము. ఎగ్జాక్ట్లీ నిన్న బ్లాస్టింగ్ లేపడం జరిగింది. నిన్న బ్లాస్టింగ్ చెప్తే హనుమాన్ టెంపుల్ దగ్గర ఇంత పెద్ద రాయి పడ్డది. ఇంత ముందు ఇక్కడ గంటలు గంటలు రోడ్లు ఆపుతారు అక్కడ. ఇది 887 886 సర్వే నంబర్ అయితే ఇది 312 అని చెప్పేసి సృష్టిస్తున్నాడు అన్నమాట. ఆయననే క్రియేట్ చేసుకొని ఇది 312 అని చెప్పి చెప్తున్నాడు. ఇది అంటే ఈ 312 కూడా యాదాద్రి జిల్లాకు సంబంధించిందంట కదా. ఆ యాదాద్రి జిల్లాకు సంబంధించి బొమ్మల రామారంకి వస్తుంది అది. ఇది మా ఇంత ముందుకు మా గ్రామానికి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ వేసిపోయారు అనమాట నంబర్. అట్లా మీరు ఎప్పుడైనా చూసిరా ఏదైనా గ్రామాల మధ్యలో కూడా ఇట్లాంటి డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి? మరి మీ ఊర్లోనే ఎందుకు ఉన్నాయంటారు? ఇక ఆయన సృష్టిస్తుండ ఆయన అంతే. జయరాం రెడ్డి అనేట ఆయన వాళ్ళ మనుషుల వల్ల వాళ్ళ దిక్కించి వచ్చిన అక్రమాలు ఇవన్నీ. ఆయన వాళ్ళ నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళ దిక్కించి వచ్చిన మొత్తం మొత్తం అన్ని కేసులు పెట్టేస్తారు. మొత్తం ఏందో తెలుస్తలేదు. మేము పెట్టిన కేసులు గిట్ట మాకే రిటర్న్ కొడుతున్నారు. మళ్ళీ వాళ్ళ పైసా అధికారంతో, వాళ్ళకున్న అధికారంతో వాళ్ళని ఏం చేయాలో అర్థం అయితలేదు మనకు. ఇక్కడ ఉన్న ప్రజలు మేమేమో నార్మల్ ప్రజలం, వాళ్ళకేమో అధికారం బయట మస్తు ఉన్నది. ఏం చేస్తామో అర్థం అయితలేదు అంతే. డబ్బులతో సమస్య. ఇప్పుడు ఇక్కడ మా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. అట్లా వాళ్ళ ప్రభుత్వం అట్లా నడుస్తుంది డబ్బులతో వాళ్ళతో. మాకు ఇట్లా మొత్తం ఇక్కడ గ్రామ దిక్కొచ్చి మా గ్రామ ప్రజల దగ్గర పైసలు లేవు, ఏం చేయాలి? అట్లా ఏం లేదన్న, వాళ్ళని చనిపోతే 100 మంది వస్తారు ఇడికి. వచ్చినా కానీ అక్కడ బ్లాస్టింగ్ వేయగానే వీళ్ళకి ఏమైతుందని అని వీళ్ళు అప్పుడే వారిపోతారు వాళ్ళు. అట్లా వాళ్ళు గిట్ట భయంకరంగా ఈ సర్వే నంబర్ ఏంది ఇది వీళ్ళదా వాళ్ళదా అని చెప్పేసి పక్కూరు వాళ్ళు గిట్ట మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఊరు పక్కన వాళ్ళు వాళ్ళు గిట్ట వస్తారు కదా, మా సర్వే నంబర్ ఇక్కడ దాకా వచ్చిందని వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటారు వాళ్ళు. అట్లా వాళ్ళు అంటుంటే కూడా మీకు సిగ్గు అనిపిస్తుందేమో, ఇది మా ఊరా ఏ ఊరా అని చెప్పేసి అనిపిస్తుంది. వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళే అనుకుంటారు ఈ ఊరు ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది, మా సర్వే నంబర్ గీడి దాకా ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళు గిట్ట అనుకుంటారు. వాళ్ళు గిట్ట 312 సర్వే నంబర్ రా, మా జాగాలు గిట్ట ఉండే గీడి దాకా గిట్ట వస్తాయని చెప్పేసి వాళ్ళు పరిచయం అవుతుంది. వాళ్ళ జాగాలు ఎక్కడ పోతాయి అని చెప్పి అట్లా. అంటే సర్వే నెంబర్లే ఈయననే మార్చేస్తుండే మొత్తం. ప్రభుత్వానికి సంబంధించిన సర్వే నెంబర్ లో ఈ అధికారులు కూడా ఏం చూడట్లేదా మరి ఇక్కడికి వచ్చి? మరి ఏం సర్వే నెంబర్ ఎట్లా రాస్తారని చెప్పేసి అడిగేటోళ్ళు మీ ఊర్లో అడిగేటోళ్ళు ఎవరు లేరా? అధికారులు వస్తున్న ఊరు చూసుకుంటారు పోతురు, వాళ్ళు ఏం ఎక్కువ స్పందిస్తలేరు అనమాట. అట్లా బ్లాస్టింగ్ లేవు కాబట్టి దగ్గర ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. చెప్పి 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 ఆస్తి వచ్చేస్తున్నారు. రోడ్ల పైన ఒక గంట సేపు ఆపుతారు రోడ్డు. రాడ్లు మొన్న డాంబర్ రోడ్ పైన రాడ్లు పడ్డాయి. ఇక వాళ్ళకి దగ్గర పోయినా గానీ ఫోన్ కూడా గేట్ పెట్టేసారు అక్కడ. అట్లా ఎవరైనా పోయి ముందరికి అయినా అనుకో బెదిరిస్తారు అనమాట. కేసులు పెడతారు, బనా ఇస్తారు, అదొకటి ఇదొకటి చేస్తారు. వాళ్ళు ఎంత అన్నట్టు అంటే గింత లెక్కలు కనిపిస్తాం అనమాట మనం అంతే. అట్లా అంత ఉన్నోళ్ళు కూడా ఈ శ్మశానాన్ని కూడా వదులుతలేరంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? ఆశ అత్యాశ పడుతురు అనమాట. లేని దానికి ఇంత ఉన్నదాన్ని క్రియేట్ చేసి అత్యాశ పడుతురు వాళ్ళు. అట్లా చూస్తున్నారు కదండి, ఈ హైదరాబాద్ కు శివారు ప్రాంతమైనటువంటి అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఈ శ్మశాన వాటి గురించి చెప్పుతూ ఉంటే ఆ గ్రామస్తులు కూడా నిజంగా చాలా బాధపడిపోతున్నారు. ఎందుకంటే ఒక శ్మశాన వాటికను కూడా కబ్జా చేస్తారంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. చుట్టాలు వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడ్డా గానీ దుమ్ము ధూళి రాళ్ళు తప్ప ఇక్కడ ఏమీ లేని పరిస్థితి అయిపోయింది. ఒక గ్రామానికి శ్మశాన వాటిక ఎక్కడ ఉండాలో కూడా వాళ్ళే నిర్ణయించే పరిస్థితి వస్తుంది. మా గ్రామాన్ని కూడా శాసించే పరిస్థితి వస్తుంది. అంటే కొన్ని రోజుల తర్వాత కూడా ఈ గ్రామాన్ని కూడా కబ్జా చేసే పరిస్థితి వస్తుంది. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఈ 2 ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ను అసలు ఏ గ్రామాల మధ్యలో లేదు, కానీ ఇక్కడనే సృష్టించి ఇక్కడనే తిష్ట వేసి వీళ్ళు డెవలప్ లేకుండా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ శ్మశాన వాటిక ప్రభుత్వం ఇచ్చిన శ్మశాన వాటికను కూడా కబ్జా చేయడం అనేది నిజంగా చాలా దారుణం. అసలు ఎందుకు అంటే గత ప్రభుత్వం అనేది ఈ ప్రతి ఊరికి ఒక శ్మశాన వాటిక ఉండాలి అని చెప్పేసి అధికారులకు చెప్పి ఆ అధికారులు కూడా ఇక్కడ సర్వే చేసి ఇది ప్రభుత్వ భూమి అని తెలిసిన తర్వాత దాన్ని ఎలా కట్టాలి ఏంటనేది నిర్మించడం జరిగింది. కానీ నిర్మించినటువంటి శ్మశాన వాటిక లేదంటే తడి చెత్త పొడి చెత్త సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఇది మాకు సంబంధించిందని చెప్పేసి ఎట్లా నిర్ణయిస్తారు? ఏ ప్రభుత్వ అధికారిని అడగకుండా కూడా ఇది శ్మశాన వాటిక 312 సర్వే నెంబర్ అని చెప్పేసి ఎలా చెప్తారు? ఈ చుట్టూ ఉన్న సర్వే నెంబర్లు చూస్తూ ఉంటే ఇక్కడ 312 అనేది లేదు, యాదాద్రి జిల్లాలో ఉంది. మరి ఇది మేడ్చల్ జిల్లాకి వస్తుంది. ఎలా ఆయనంతటా వాళ్ళు ఆ సాల్వో ఇండస్ట్రీ యాజమాన్యం ఎలా ఇక్కడ 312 సర్వే నెంబర్ అనేది రాస్తుంది? ఏ అధికారిని అడిగారు? కనీసం ఇది ఈ 2 గ్రామాల మధ్య ఇంతటి డిస్ప్యూట్ ల్యాండ్ క్రియేట్ చేసినటువంటి సాల్వో ఇండస్ట్రీని నిజంగా ఏమని చెప్పవచ్చు? అధికారులు ఇక్కడికి ఎందుకు రావట్లేదు? ఇంత పెద్ద సమస్యను అధికారులు పరిష్కరించి ఏ గ్రామానికి ఎంత వస్తుందో చూసి ఈ సాల్వో ఇండస్ట్రీ చేస్తున్నటువంటి దురాక్రమణను మాత్రం ఖచ్చితంగా బయటికి తీయాలి. ఎక్కడ లేని విధంగా అంటే దేశంలో ఒక శ్మశాన వాటికని కబ్జా చేసింది అంటే ఈ సాల్వో ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
అలాంటి సాల్వో ఇండస్ట్రీ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? స్టేటస్ కో ఉంది, అయినా కానీ వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు చూపండి, అక్కడ కెమెరా చూడండి, మొత్తం బాంబ్ బ్లాస్ట్లు, క్రషర్స్, మొత్తం లారీలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా సుమన్ టీవీ అడుగుతుంది. గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో అంటే గేదెలను మేపడానికే కానీ లేదంటే గొర్రెలు మేపడానికి వెళ్తూ ఉంటాం, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో కూడా తెలియలేని పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇలాంటి వాటిపైన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మేము ఎక్కడికైనా వెళ్తాము, కలెక్టర్ గారికి కూడా కాదు, సీఎం గారి దగ్గర కూడా దృష్టికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా సీఎం ను కలుస్తామనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ సాల్వో ఇండస్ట్రీ చేస్తున్నటువంటి దురాక్రమం ఖచ్చితంగా వెలికి తీసి వారిని భరతం పడతామని చెప్పేసి కూడా ఇక్కడి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ గురునాథ్ తో సతీష్, యాదాద్రి జిల్లా. గవర్నమెంట్ మాకు పేద రైతులకు ఇచ్చింది, దాంట్లో ఏదో పండించుకోవడానికి మాత్రమే ఇస్తది.